మీడియాకే రిలవెన్స్ ఉంటుండే వెనకటికి. మీడియాలలో పేపర్ పులులం మనం. కాకపోతే రాజకీయాలకు వచ్చేసరికి రస్మలైలు అయిపోయినాం ఎన్నోసార్లు. కరెక్టా రాంగా? రాజకీయ రస్మలైలు, పేపర్ పులులు తెలంగాణ బీజేపీ యొక్క రాజకీయ అడుగులు. ఈ ఇంటర్నల్ ఈక్వేషన్స్ పబ్లిక్ మ్యాండేట్తో నేను డిఫైన్ చేస్తా, మెజర్ చేస్తా. ఆ నలుగురికి అసలైన సిసలైన ప్రెషర్ ఇప్పుడు మొదలవుతుందా కాదా? సినారియో 1 తీసుకుందాం. భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆల్మోస్ట్ అగర్ ఇప్పుడు అమిత్ షా గారు చెప్పినట్టు డైరెక్ట్గా తీసుకొని కాడర్ని కలుపుకొని ముంగడికి పోతే 20 to 25% ఓట్ షేర్ వచ్చిందనుకో, 2028లో కంటెండర్ భారతీయ జనతా పార్టీ అవుతుందా కాదా? సినారియో 2 మోడరేట్ గ్రోత్ తీసుకుందాం. ఓట్ షేర్ అరౌండ్ 15 నుంచి 20% దాకా తీసుకొని వద్దాం. అంటే స్టాగ్నేటెడ్ ఓట్ షేర్ వస్తుంది కదా. మళ్ళా స్టాగ్నేటెడ్ ఓట్ షేర్ వచ్చిందనంటే భారతీయ జనతా పార్టీది మళ్ళీ ఏడుంటుంది పొజిషన్? 3వ పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ కాంగ్రెసో బీఆర్ఎస్ఓ డామినెంట్ స్టైల్ తీసుకుంటుంది. 3వది ముచ్చటగా ఢిల్లీ ఏం మాట్లాడినా సరే గల్లీలో మేమే హీరో, మాతోనే మేముంటేనే నేను లేకపోతే అని చెప్పి ఫ్యాక్షన్లు నడిచినాయి అనుకో, ఆర్గనైజేషనల్ గోతు సంకనాగుతుంది, క్యాడర్ ఫ్రస్ట్రేషన్ అవుతుంది, మిద్ద అంటారు. ఈసారి ఆ వచ్చే 15% కూడా రాదు. 8 సీట్లు దూరం మాట. ఏడ్చినట్టు అసలు నిజంగా చెప్తున్నా, ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా డిపాజిట్ రాదు ఈసారి.